నువ్వు మనిషివి కాదురా, పశువువి. నా కూతుర్ని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నిన్ను నా కొడుకు మీదే చెయ్యొచ్చుతావా? నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు నీ కొడుకు. లేదు, ప్రాణం పోయినా నా కొడుకు అలాంటి పని చేయడు. వాడికి ఆడపిల్లలంటే చాలా గౌరవం. మరి ఇదేంటి? దీన్నేమంటారు? ఇది ఇష్టం ప్రేమ అంటూ వెంట పడుతుంటే దాన్నే అలుసుగా తీసుకుని అఘాయిత్యం చేశాడు నీ కొడుకు. అమ్మా, నాన్న నాన్న, ఇదంతా ఒక ట్రాప్ నాన్న. తులసి, తులసి, నువ్వైనా నన్ను నమ్ము తులసి. నేనే తప్పు చేయలేదు తులసి. ఎందుకు సిద్ధు ఇంత చేసి ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? నేను ఆల్రెడీ తులసిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీకు తాళైతే కట్టలేను కానీ మొగుళ్ళ చూసుకుంటాను అని నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు. పెళ్లి తప్ప నీకే లోటు రానివ్వను. సెకండ్ సెటప్ తో ఉండమని ఎంత బ్రతమిలాడినా నేను ఒప్పుకోలేదని చివరికి ఇలా నన్ను బలవంతం చేసి నా బతుకుని పోకి పాలు చేశాడు. కాపుతావా నీ నాటకాలు? నావి నాటకాల? నా ఏడుపు నా బాధ నీకు నాటకాల్లో అనిపిస్తుందా? సార్, ఒకసారి ఈ వీడియోలు చూడండి. దీనికేమంటావు? ఆ వీడియోస్ అబద్ధం చెప్పవు కదా సిద్ధు. తులసి, ఇదంతా ఒక పెద్ద ట్రాప్ తులసి. నేను తనకి ఎప్పటికీ దగ్గర అవ్వలేనని తెలిసి ఇదంతా ప్లాన్ చేసి నన్ను ఇరికించింది. ఏం జరిగిందో ఆ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది కదరా, ఇంకా దబాయిస్తావేంటి? ఆ వీడియోలో ఉన్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆడపిల్ల తన మీద అడిగిందని అంత సిగ్గు విడిచి చెప్తుంటే ఇంకా బుకాయిస్తావేంట్రా?